ఇంకొకటి బీజేపీ ఎంపీ అరవింద్ అని ఉంటాడు. ఆడు మామూలు కలర్ చేయట్లేదు. ఒక లాస్ట్ 10 డేస్ నుంచి అచ్చేసేస్తాను ఇచ్చేసేస్తా అంటున్నాడు. అరే బాబు నీకు ఈ 10 ఇయర్స్ నుంచి ఎంపీ బీజేపీ ఎంపీ ఈడేం చేసినా చెప్పట్లేదు. ఇప్పుడు గెలిపిస్తే చెప్తాడంట. మొన్న ఎలక్షన్ క్యాంప్ వెళ్తే గట్టికి ఇచ్చారు కోటింగ్. లాస్ట్ టైం ఏంటంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పాడు, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు. మొన్న ఎలక్షన్ క్యాంప్కి వెళ్తే అందరూ రోడ్డు గడ్డ పెట్టి దోవలు తీచ్చారు గట్టిగా మనోడికి. ఎందుకు ఓ అమ్మా ఇల్లు రాలేదా? చెప్తా ఎందుకు రాలేదు చెప్తా. లొల్లి పెట్టకుండా ఇంటరా 2 నిమిషాలు. ఇల్లు ఎట్లా వస్తుందో చెప్తా. ఇంకో బీజేపీ ఐటమ్, ఈసారి ఫీమేల్ ఐటమ్, ఆకుల శ్రీవాణి అని చెప్పి ఈవిడ ఇంతకుముందు కార్పొరేటర్, పాత కార్పొరేటర్ బీజేపీకి. ఈవిడి ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ హిందూ ముస్లిం ఇవే వీడియోలు. ఈవిడి ట్విట్టర్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్రతిరోజు కూడా ప్రతి వీడియోని ముస్లిమ్స్ గురించి లేకపోతే క్రిస్టియన్స్ గురించి తిడుతూనే పోస్టులు పెడుతుంది, లేకపోతే వీడియోస్ చేస్తుంది. మొన్న ప్రతిసారి రీసెంట్గా ముస్లిమ్స్ అందరికీ జాబులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఏ జాబులు ఇవ్వకూడదు. ఏదన్నా ఇప్పుడు అర్బన్ క్యాప్ కంపెనీ, జొమాటో, స్విగ్గీ వీళ్ళలో కూడా పనిచేసేది ఎక్కువ ముస్లిమ్సే. సో వాళ్ళకి జాబ్స్ రాకుండా మనం ప్రొటెస్ట్ చేయాలి, మనందరం అన్నింటిలోనూ ముందుండాలి హిందూస్ అన్నది. సో ఓకే, ఈ వరకు మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే హిందూస్ కోసం పోరాడుతుంది కదండి. అది ఇప్పుడు మాట వరకు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే కార్పొరేటర్ సీట్లలో ముస్లిమ్స్ కూడా ఇచ్చారన్నమాట. దెబ్బకి ఇవి ఏంటంటే మాట మార్చేసింది, మాకు ముస్లిమ్స్ అంటే విరోధులేం కాదు, మేము ముస్లిమ్స్ సపోర్టే అంటుంది. ఎంత వరస్ట్ క్యాండిడేట్ అసరా. ఇప్పుడు చూడండి, 30 లక్షల కారులోని డబ్బా పట్టుకొని డబ్బా ప్రచారం స్టార్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళని నమ్మి ఓట్లేస్తే ఇంకంతే. ఇప్పుడు తిరుగుతున్నారా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనిపించరు ఇంక కళ్ళకి. ఇలాంటి వాళ్ళు మాత్రం అస్సలు నమ్మొద్దు. మీరు ఓటేస్తే బీఆర్ఎస్కి వేసిన ప్రాబ్లం లేదు, కాంగ్రెస్కి వేసిన ప్రాబ్లం లేదు, కానీ కాబట్టి జనసేన పోటీ చేస్తుంది, దానికి కూడా వేసిన ప్రాబ్లం లేదు. కానీ ఈ బీజేపీ మాత్రం 80% ఓట్లు వేసి మోసపోవద్దు. ఎందుకంటే సెంట్రల్ ఆల్రెడీ 28 స్టేట్స్లోని 14 స్టేట్స్ అంటే సగం స్టేట్స్లో బీజేపీ రూలింగ్ ఉంది. ఎంత దారుణంగా ఉన్నాయో ఒకసారి స్టేట్స్ చూడండి. మధ్యప్రదేశ్, బీహారు, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఇంకా వరస్ట్. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్లో ఇండోర్లోని కంటెమినేటర్ వాటర్ తాగి రొమని చనిపోయారు. అసలు దాని గురించి అకౌంటబిలిటీ తీసుకోలేదు బీజేపీ వాళ్ళు. అక్కడ ఏం పేకలేదు, ఇప్పుడు తెలంగాణ వచ్చి పీకుతారంట. సో గైస్, బీ అలర్ట్. ఈ మాత్రం ఎన్కరేజ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోని. బీజేపీ నమ్ముకుంటూ అడుగుతున్నట్టే. ముందు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గెలిపించిన స్టేట్స్లో డెవలప్ చేసి చూపించమనండి, ఓకేనా? ఆ తర్వాత మన తెలంగాణలో అడుగుతున్న ఓట్లు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.